ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని ఎంత తూచా తప్పకుండా ఈరోజు పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని చూస్తా ఉన్నాం. అందులో భాగంగా ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి శ్రీశక్తి పథకము ఈరోజు మహిళలకు ఒక ఆర్థిక స్వతంత్రమే కాకుండా వాళ్ళకి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఈ ఉచిత బస్సు ప్రయాణము ఈరోజు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు, ట్రాన్స్జెండర్స్, అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ ఈరోజు టౌన్కి వెళ్ళి వాళ్ళు చదువుకోవాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా ఎంతో సౌకర్యంగా ఉండే పరిస్థితిని ఈరోజు చూస్తా ఉన్నాం. శ్రీశక్తి అంత సూపర్ హిట్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పథకంని ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు దివ్యాంగులు పడుతున్నటువంటి ఇబ్బందులు మన యువ నాయకులు, మన మంత్రివర్యులు లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు కూడా దివ్యాంగుల సమస్యలన్నింటినీ కూడా వింటూ ఒక్కొక్కటిగా మనం నెరవేరుస్తూ ముందుకెళ్లే క్రమంలో ఈరోజు దివ్యాంగుల శక్తి అని ఉచిత బస్సు ప్రయాణము దాదాపు 40% వరకు ఉన్నటువంటి దివ్యాంగులకు, అలాగే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ఈ కొత్త పథకాన్ని ఈరోజు రూపొందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల పాలిట దేవుడిగా ఈరోజు నిల్చున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు ఎక్కడైనా చదువుకోవడానికి ముందుకు వెళ్ళాలన్నా ప్రయాణ సౌకర్యము సరిగా లేక వాళ్ళు ఊళ్ళల్లోనే ఉండి ఇబ్బంది పడే పరిస్థితిని గమనించి ఈరోజు వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు దాదాపు ఒక 2-3 అంటే 70% వరకు కూడా ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లో కూడా వాళ్ళకి సౌకర్యం అందిస్తూ ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. దాదాపు 21 రకాలుగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఈ పథకాన్ని వర్తించే విధంగా కూడా ఈరోజు మనము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రవేశపెట్టినారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో డిపో దగ్గర, ఆర్టీసీ డిపో దగ్గర ఈరోజు పూల్ నాగరాజ్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ గారు, అలాగే నేను ఈరోజు ఈ బస్సు ప్రయాణానికి ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కేవలం ఒక వర్గమే కాదు, ప్రతి వర్గము బాగుండాలి, ఆర్థిక స్వతంత్రంగా ఉండాలి, సంక్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అద్భుతంగా దివ్యాంగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మాకు ఒక తండ్రి స్థానంగా ఉండి ఈరోజు పథకాల్లో పెన్షన్లు కూడా 6,000 పెంచి 15,000 పెంచి ఈరోజు మమ్మల్ని ఆదుకున్నారు. అలాగే ఈరోజు చదువుకున్న దివ్యాంగులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఈరోజు ఈ సౌకర్యాన్ని కలిగించినందుకు ఎంతగానో ఉపయోగం అని కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.